పోలాల అమావాస్య, సోమవతి అమావాస్య సందర్భంగా అన్ని రకాలైన సమస్యలు అధిగమించటానికి, జాతక దోషాలు తొలగింపజేసుకోవటానికి, సకల శుభాలను సిద్ధింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఈరోజు శ్రావణ మాసంలో బహుళపక్షంలో వచ్చే అమావాస్య. దీన్ని పోలాల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. పోలా అంటే ఎద్దు అనే అర్థం ఉంది. అంటే ఎద్దులకు సంబంధించిన ప్రత్యేకమైనటువంటి పరిహారాలు ఈరోజు పాటించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. వృషభము అంటే మన మనోభీష్టాలన్నీ ధర్మ మార్గంలో నెరవేర్చేదని అర్థం. అందుకే ఈరోజు సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాతతో పాటుగా ధర్మ మార్గంలో మనోభీష్టాలు నెరవేర్చే ఎద్దులకు కూడా పూజ చేయాలి. ఎద్దుల దగ్గరకు వెళ్ళి ఎద్దుకు ప్రదక్షిణలు చేయటం, ఎద్దుకు ఏదైనా ఆహారం తినిపించడం ద్వారా మనోభీష్టాలు ధర్మ మార్గంలో నెరవేర్చుకోవచ్చు. అందుకే దీన్ని పోలాల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు ఎద్దుకి బెల్లంతో తయారు చేయబడిన ఆహార పదార్థాలు తినిపించినట్లయితే జాతకంలో ఉన్న కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు అధిగమించవచ్చు. అలాగే పోలాల అమావాస్య సందర్భంగా గ్రామదేవతలైనటువంటి పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఈ గ్రామదేవతల ఆలయ దర్శనం చేయటం, గ్రామదేవతలకు కుంకుమను సమర్పించడం, గ్రామదేవతలకు నిమ్మకాయల దండ సమర్పించడం, పెరుగన్న నివేదనగా సమర్పించడం ద్వారా గ్రామదేవతల అనుగ్రహానికి పాత్రులై దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈ పోలాల అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని సోమవతి అమావాస్య అనే పేరుతో కూడా పిలుస్తారు. అమావాస్య సోమవారంతో కలిసి వస్తే చాలా శక్తివంతమైనది. ఈ సోమవతి అమావాస్య సందర్భంగా శివాలయంలో చేసే ప్రదక్షిణలు అద్భుత ఫలితాలను కలిగింపజేస్తాయి. కాబట్టి మీకు వీలైతే శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఈరోజు చండీ ప్రదక్షిణ చేస్తే అద్భుతమైనటువంటి విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. చండీ ప్రదక్షిణ చేయటం వీలు కాని పక్షంలో శివాలయంలో కనీసం 3 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేస్తే జన్మాంతర పాపాలన్నీ తొలగింపజేసుకొని శివానుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సోమవతి అమావాస్య సందర్భంగా ఆవు పాలతో శివాభిషేకం చేయటం ద్వారా సర్వ సంపదలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆవు పెరుగుతో శివాభిషేకం చేస్తే అనారోగ్య సమస్యల తీవ్రత నుంచి సులభంగా బయటపడవచ్చు. నవగ్రహాలలో చంద్రుడు సోమవతి అమావాస్య రోజు శివుడికి అభిషేకం చేసి అనారోగ్య సమస్యలు పోగొట్టుకున్నాడు కాబట్టి బాలాంబికేశ, వైద్యేశ, భవరోగ హరేతిచ అనే 3 నామాలు చదువుకుంటూ ఈరోజు ఆవు పెరుగుతో శివాభిషేకం చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ఒక చక్కటి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఈరోజు అమా సోమవార వ్రతం అనే పేరుతో రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. మీకు దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా రావి చెట్టు మొదట్లో ప్రదక్షిణలు చేసే సమయంలో ఎండు ద్రాక్ష లేదా ఎండు ఖర్జూరం ఉంచి ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత ఆ ఎండు ద్రాక్ష లేదా ఎండు ఖర్జూరం ఎవరికైనా పంచిపెట్టడం ద్వారా శివానుగ్రహానికి, విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి పోలాల అమావాస్య, సోమవతి అమావాస్య సందర్భంగా ఈ శక్తివంతమైన పరిహారాలు పాటించి అన్ని రకాలైన జాతక దోషాలు, గ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు తొలగింపజేసుకొని ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి బయటపడి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి.